హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోస్ట్ కార్డ్స్ బై వాణి. ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త హోమ్ టూర్ తోటి మీ ముందుకు వచ్చాను. ఇది లొకేషన్ వచ్చేసి క్యాలికట్ బీచ్ రోడ్ దగ్గరలో ఉంది. ఇది మొత్తం వచ్చి 5.5 సెంట్స్ ల్యాండ్. బిల్టప్ ఏరియా వచ్చి 2400 స్క్వేర్ ఫీట్లో చేశారు. మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 60 lakhs అయింది. ఇక్కడ వచ్చి ఫ్లాట్ రూఫ్ స్ట్రక్చర్ ఇదంతా. ట్రస్ యూస్ చేసి స్లోపింగ్ రూఫ్ చేశారు. అండ్ మనకి చూస్తే ఇక్కడ ప్లింత్ లెవెల్ ఇవన్నీ పెంచారు, దానివల్ల కాస్ట్ పెరిగిందనమాట. రోడ్ లెవెల్కి పైకి యాక్చువల్లీ లెవెల్ పెంచినందుకు కాస్ట్ అంతా పెరిగింది. ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఏరియాలో ఉన్నాము. ఇది ఫోయర్ ఏరియా. ఇక్కడ మనకి ఒక కార్ పార్కింగ్ ఏరియా వచ్చింది. అండ్ ఇక్కడ బయట ఈవినింగ్ టైమ్స్ కూర్చోడానికి చైర్ వేసుకుని ఇక్కడ ఈ ఏరియాలో కూర్చోవచ్చు. ఇప్పుడైతే ఇంట్లో లోపలికి వెళ్దాము, రండి. సో ఇది రాగానే లివింగ్ రూమ్ అనమాట. ఇది ఎల్ షేప్ సోఫా వేశారు. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా వస్తుంది మనకి. అండ్ ఇక్కడ సెంటర్ టేబుల్. మనం ఎల్ షేప్ సోఫా ఇక్కడ వచ్చింది కదా, దాని బ్యాక్ సైడ్ వచ్చేసి కోర్ట్యార్డ్ ఏరియా. అంటే పైన అదంతా క్లోజ్ చేశారు, బట్ మనకి ఇంట్లోపలే మళ్ళీ కోర్ట్యార్డ్ లాగా క్రియేట్ చేశారనమాట. హాయ్, సో ఇది వచ్చేసి ఇంట్లో కోర్ట్యార్డ్ ఏరియా అని చెప్పాను కదా, ఆ స్పేస్. మళ్ళీ ఇక్కడ మార్నింగ్ మనం కూర్చోడానికి స్పేస్ ఉంది. అంటే టీ కాఫీ తెచ్చుకుని ఇక్కడ సెంటర్ టేబుల్ పెట్టుకుని మార్నింగ్ ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇంట్లో ఉన్న అవుట్డోర్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ యూస్ చేసిన స్టోన్స్ ఇదంతా కూడా అవుట్డోర్ ఎక్స్టీరియర్ ఫీల్ కోసం ఇలాంటి టోన్స్లో వెళ్ళారు. అండ్ ఇండోర్ ప్లాంట్స్ దీంట్లో ఎక్కువ యూస్ చేస్తారు. అండ్ మీ ఇంట్లో ఎక్కువ సన్లైట్ వస్తుందంటే ఇక్కడ యాక్చువల్లీ పుదీనా, కొత్తిమీర ఇలాంటి ప్లాంట్స్ కూడా పెంచుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం లివింగ్ రూమ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వెళ్తున్నాము, రండి. సో ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్లో రాగానే మనకి ఇది వార్డ్రోబ్ యూనిట్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి స్టడీ టేబుల్. అండ్ ఇది కింగ్ సైజ్ బెడ్ విత్ 2 సైడ్ టేబుల్స్. ఈ 2 ఫిక్స్ సైడ్ టేబుల్. మళ్ళీ ఇక్కడ చూస్తే బే విండో వచ్చింది మనకి. సో ఇక్కడ వాళ్ళు బెడ్రూమ్లో కూర్చోవచ్చు. అండ్ బయటకి కూడా మనకి వ్యూ ఉంటుందన్నమాట. ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది మనకి. ఇదంతా స్టేర్స్ వచ్చి గ్రెనైట్ యూస్ చేశారు. అండ్ మనకి సైడ్ అంతా ఇండస్ట్రియల్ వర్క్ మెటల్ వచ్చింది. ఫుల్ హ్యాండ్ వాష్ ఏరియా దగ్గరికి వస్తున్నాం మనం. ఇది వచ్చేసి 6 seater డైనింగ్ టేబుల్ వచ్చింది. అండ్ డైనింగ్ టేబుల్ నుంచి వాష్ ఏరియా ఇక్కడ వచ్చింది అనమాట మనకి. ఇప్పుడు డైనింగ్ నుంచి కిచెన్ తీసుకెళ్ళి చూపిస్తాను. సో కిచెన్కి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ వచ్చింది. అండ్ ఇక్కడ 2 బాత్ చైర్స్ ఇంకా రావాల్సింది, పెండింగ్ ఉంది. ఇది ఎల్ షేప్ కిచెన్. అండ్ గ్యాస్ స్టవ్ కూడా ఇన్బిల్ట్ గ్యాస్ స్టవ్, చిమ్నీ. అండ్ మనకి ఫ్రిడ్జ్ ఏరియా వచ్చేసి అది. కాంబినేషన్ అంతా వాళ్ళు కొంచెం ఎలా అంటే బ్రౌన్ అండ్ బ్లాక్ డార్క్ షేడ్స్లోకి వెళ్ళారు. హౌస్ అంతా ఇదే థీమ్లో నడిచింది అనమాట. అండ్ ఇదంతా ఓవరాల్ చాలా స్టోరేజ్ స్పేసెస్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ స్పైసెస్ అన్నీ ఈజీగా, అంటే ఎప్పుడు క్యాబినెట్స్ ఓపెన్ చేయక్కర్లేదు. సో దే కెన్ ఈజీలీ యాక్సెస్ స్పైసెస్. ఆ కాన్సెప్ట్లో అది యూస్ చేశారు. ఫిక్చర్స్ అన్నీ కూడా వాళ్ళు బ్లాక్ ఫిక్చర్స్ వెళ్ళారనమాట. సో దట్ మొత్తం థీమ్ లాగా వెళ్తుంది అని చెప్పి ఎంటైర్ హోమ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొక రూమ్. ఇందాక మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, ఇది పేరెంట్స్ బెడ్రూమ్.
సో దీంట్లో ఇది జస్ట్ బేసిక్ మినిమం సేమ్ ఫిక్స్డ్ బెడ్ కాట్ అండ్ 2 బెడ్ సైడ్ టేబుల్స్. మనకి ఇక్కడ అటాచ్డ్ వార్డ్రోబ్ యూనిట్ వచ్చింది. అండ్ మార్నింగ్ టైంలో సన్లైట్ కోసం ఈ విండోస్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నైట్ టైం దిల్ ఆబ్వియస్లీ క్లోజ్ ద విండోస్. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి మనకి వచ్చిందనమాట. సేమ్ అదే ఇందాక మాస్టర్ బెడ్రూమ్లో ఎలా చూసారో వాష్రూమ్స్ అంతా సేమ్ అక్కడే యాక్సెస్ ఉంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఇంకా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అండ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఆఫీస్ ఏరియా లాగా తను ఆఫీస్ సెటప్ చేసుకుంటున్నారు క్లయింట్. అండ్ ఇక్కడ వాళ్ళు ఐరనింగ్ టేబుల్ ఇవన్నీ. అండ్ లేటెస్ట్ స్టేజ్లో గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ ఒక సోఫా సెట్ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నారనమాట. అండ్ పైన కూడా మనకి 2 బెడ్ కాట్స్ వచ్చాయి. 2 బెడ్రూమ్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ పైన. ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ లాగా, అంటే వాళ్ళు ఇంకా ఏం అరేంజ్ చేయలేదు, జస్ట్ ఉన్న బెడ్ కాట్స్ ఓల్డ్ ఫర్నిచరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఓపెన్ టెరెస్ వచ్చింది, అది మీకు చూపిస్తాను రండి. ఇదంతా ఓపెన్ టెరెస్ ఏరియా. అండ్ మీకు ఇందాక చూపించాను కదా ఇక్కడ కోర్ట్యార్డ్ ఏరియా అని చెప్పేసి, అది ఇదన్నమాట. ఇక్కడ సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది పైనుంచి. ఇక్కడ గ్లాస్తో కవర్ చేశారంతా. సో డే టైం అంతా ఇంట్లోకి న్యాచురల్ లైటింగ్ వస్తుంది ఫుల్గా. అండ్ నైట్ టైం ఇక్కడ ఏమన్నా కూర్చొని టైం పాస్ చేయొచ్చు, బార్బిక్యూ నైట్స్ ఇవన్నీ ఇక్కడ బాగా స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోంచి ఇంకొక టెర్రస్ ఉంది. అక్కడ ఏంటంటే మనం పార్టీ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది చిన్న టెర్రస్ లాగా అనమాట. ఇక్కడ నేను మీకు ఫ్లాట్ స్లాబ్ ఇంకా స్లోపింగ్ రూఫ్ డీటెయిల్ చూపిస్తాను చూడండి. ఆ పైన చూస్తున్నట్టయితే అది ట్రస్ తోటి చేసిన ఇండస్ట్రియల్ వర్క్తో చేసిన స్లోపింగ్ రూఫ్. మొత్తం ఫ్లాట్ స్లాబ్ వచ్చింది, దానిపైన డీటెయిల్ యాడ్ చేశారు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఇంకొక రూమ్. ప్రస్తుతం అయితే అది స్టోర్ రూమ్లో యూస్ చేస్తున్నారు. సో మేము అదైతే చూపించట్లేదు. ఇందాక ఏదైతే చూపించానో ఫస్ట్ ఫ్లోర్లో సిమిలర్ లేఅవుట్ అనమాట ఇది కూడా.